పరమాత్మ సృష్టిలో అప్రధానమైన ప్రాణి అంటూ ఉంటుందా? అలా ఉంటే మాంసాహార జంతువైన పునుగు పిల్లి శరీరం నుంచి జనించే చిక్కటి ద్రవాన్ని స్వామివారు తన విగ్రహానికి పరిమళం కోసం వాడుకుంటారా? తిరుమలలో మాత్రమే మనం చూడగలిగే అపురూప ప్రక్రియ పునుగు పిల్లి విసర్జించే పునుగుతో శ్రీవారి విగ్రహానికి అభిషేకం చేయటం. నమస్కారం, మీ మౌరి కథలకు స్వాగతం. తిరుమల కథలు 59వ ఎపిసోడ్కు సుస్వాగతం. మూలమూర్తికి వారంలో శుక్రవారం మాత్రమే అభిషేకం జరుగుతుంది. ఉదయం శుద్ధి, తోమాల సేవ, అర్చన తర్వాత జరిగే ఈ సేవకు పులుక్కాపు సేవ అని కూడా పూర్వం అనేవారు. స్వామివారి విగ్రహానికి పునుగు నూనెను పూర్తిగా రాసేవారు. అలా పూర్తిగా విగ్రహానికి రాసేది ఈ మధ్య కాలంలోనే అని శాసనాలు చూస్తే తెలుస్తుంది. పునుగు నూనె సంగతి ఎలా ఉన్నా శుక్రవారం అభిషేకం పురాణ కాలంలో కూడా జరిగేదని తెలుస్తోంది. తర్వాత కాలంలో ప్రతిరోజు అభిషేకం జరిగినట్లు ఊహించొచ్చు. భోగ శ్రీనివాస ప్రతిష్ఠ తర్వాత ప్రతి శుక్రవారం మాత్రమే మూల విగ్రహానికి అభిషేకం అన్నట్లు ఆధారాలు బాగా ఉన్నాయి. రామానుజుల కాలం నుండి ప్రతి శుక్రవారం తప్పక అభిషేకం చేయాలని కట్టుబాటు జరిగినట్లు, అలా అప్పటి నుండి జరుగుతున్నట్లు సాహిత్య చారిత్రక ఆధారాలున్నాయి. మూలమూర్తికి పునుగు నూనె పూసి అభిషేకం చేయడం గురించి మనకు లభ్యమైన మొదటి శాసనం మొదలియార్ తిరుక్కలి కండ్రదాసులు చేసిన దేవదేహం. అది కూడా పునుగు నూనె అనకుండా వాసన నూనె రాయాలని, అది సంవత్సరానికి 6 నెలలు దక్షిణాయనంలో అని, విగ్రహానికంతా కాకుండా ముఖానికి మాత్రమే చేయాలని ఆ దేవదేహ శాసనంలో ఉంది. ఇప్పుడు చేసే పద్ధతి ప్రతిరోజు స్వామివారి పాదాలకు పునుగు నూనె రాయటం. పునుగు పిల్లి నుండి వచ్చిన పునుగుతో అభిషేకం చేసే సంప్రదాయం 1429లో దేవరాయ మహారాజు చేసిన దేవదేహం నుండి మొదలై ఉండొచ్చని తెలుస్తోంది. పునుగు నూనె వేరు, పునుగు వేరు. అదే పునుగు సుగంధం వేరు. పునుగు పిల్లిని కట్టేస్తే అది దురదతో ఘాటికి వృషణాలను రుద్దినప్పుడు వాటి నుండి ఊరే చిక్కటి ద్రవాన్ని పునుగు అంటారు. దీన్ని నువ్వుల నూనెతో శుభ్రపరిచి మూల విరాట్టుకు రాస్తారు. కొన్ని దేవాలయాలలో గంధ తైలం మూలమూర్తులకు వాడతారు. ఈ గంధపు నూనెని విగ్రహం పాడవకుండా ఉండటానికి, పురుగులు బొద్దింకలు రాకుండా ఉండటానికి వాడతారు. కానీ ఈ ప్రక్రియను సంవత్సరానికి 1-2 సార్లు చేస్తారు. క్రీస్తు శకం 1496 నాటి కందాడై అప్పచ్చి అనే అయ్యంగారి దేవదేయ శాస్త్రం ద్వారా తెలిసిందేంటంటే ప్రతి 2 వారాలకొకసారి శుక్రవారం నాడు, అంటే 15 రోజులకొకసారి ఈ పునుగు కాపు తిరుమలలో విగ్రహానికి వాడేవారు అని. ప్రతి వారం పునుగు నూనె రాయటం ఎప్పుడు మొదలైందో తెలిపే ఆధారాలు ఏమీ కనబడటం లేదు. అయితే 1434 నుండి 1496 మధ్య మొదలై ఉండాలి. 1506వ సంవత్సరం శాసనం ద్వారా ఈ సుగంధం స్వామివారికే కాని అమ్మవారికి కాదని తెలుస్తోంది. కృష్ణదేవరాయల కాలానికి 1517 నాటికి ప్రతి వారం ఈ పునుగు కాపు జరిగేదని తెలుస్తోంది. 1000 వరహాలకు దేవదేహం చెక్కించారు. స్వామివారి శుక్రవార అభిషేకంలో ఏమి వాడేవారో 1583వ శాసనం ఎట్టూరి తిరుమలై కుమార తాతాచారి దేవదేహం ద్వారా తెలుస్తుంది. అందులో 4 కుడిరంల గంబుర, అదే కర్పూరం, 200 పునుగు మూటలు, 12 గంగాళాల గులాబీ నీరు, 30 పనాల బరువు గల కుంకుమ పువ్వు, ఒక తెల్లటి వస్త్రం. ఈ రోజుల్లో అభిషేకానికి వాడే కస్తూరి, అమ్మవారి అభిషేకానికి వాడే పసుపును గురించి ఆ రోజుల్లో వాడే విధానం లేదన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి దిట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ వారి కాలంలో మొదలైంది. ఈ రోజుల్లో మనం అభిషేకానికి వాడే దిట్టం 84 తులాల పచ్చకర్పూరం, 1.5 చటాకుల పునుగు, 36 తులాల కుంకుమ పువ్వు, 3 వరహాల బరువు గల కస్తూరి, పావుసేరు పసుపు. పసుపుతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. స్వామివారి అభిషేకం పూర్తి కాబోయే ముందు చేస్తారు. పూర్వం అభిషేకం నిత్య నైమిత్తికం. ఈ రోజుల్లో దాన్ని ఆర్జిత సేవ చేశారు. అభిషేక ఆర్జిత సేవాదారులందరికీ తలో వెండి గిన్నె, చెంబు, కొంచెం సుగంధ ద్రవ్యం వేసి ఇస్తారు. కార్యనిర్వహణాధికారి జియ్యంగారు ముందుండగా ఊరేగింపుగా ఆర్జిత సేవదారులందరూ తమ తమ గిన్నెల్లో సుగంధ ద్రవ్యాలతో బయలుదేరి విమాన ప్రాకారం చుట్టి వెండి వాకిలి బయటకు వచ్చి ధ్వజస్తంభానికి, బలిపీఠానికి ప్రదక్షిణ చేసి మళ్లీ విమాన ప్రాకారంలోకి వెళ్లి బంగారు వాకిలి ద్వారా లోపలికి వెళ్తారు. బంగారు వాకిలి దగ్గర ఈ సుగంధ ద్రవ్యాల గిన్నెల్ని, చెంబుల్ని ఆలయ అధికారులు వాపసు తీసుకుంటారు. అందులో ఉన్న సుగంధ ద్రవ్యాల్ని లోపలికి పంపి స్వామివారికి అభిషేకంలో వాడాలి. కానీ ఈ మధ్య కాలంలో అది కూడా చేయడం లేదు.
సేవాదారులకు ఇచ్చిన గిన్నెలలో సుగంధాన్ని అభిషేకంలో వాడకుండానే గిన్నెలు కడిగేస్తారు. నీటితో తడవడం వలన ఇతరులు ముట్టడంతో శుద్ధి కాదన్న ఉద్దేశంతో స్వామివారికి మొదట క్షీరాభిషేకం గంగాళాలతో బంగారు శంఖంతో 10 నిమిషాల పాటు జరుగుతుంది. ఆలయం సమర్పించే పాలే కాక భక్తులు కూడా పాలను అభిషేకం కోసం ఇచ్చే సదుపాయం కూడా ఉండేది. మూల విగ్రహానికి పచ్చకర్పూరంతో కస్తూరితో నామం పెడతారు. కర్పూర హారతి ఇస్తారు. ఇవన్నీ క్రీస్తు శకం 1000 సంవత్సరాల నుండి ఆలయంలో వాడేవారా అంటే పచ్చకర్పూరం కుంకుమ పువ్వు వాడకాలు 15-16వ శతాబ్దాల్లోనే మొదలైనట్లు తెలుస్తోంది. పూర్వకాలంలో పునుగు పిల్లలను చంపి తీసిన నూనెను వాడేవారని ఆధారాలున్నా ఈ రోజుల్లో జంతువులను చంపి తీసే పదార్థాలు వాడలేం కదా. కస్తూరి విషయం కూడా అంతే. 2 రకాల కస్తూరి, ఒకటి జంతువుల శరీరం నుంచి వచ్చేది, ఇంకోటి కస్తూరి చెట్టు. పంజాబు, హిమాలయ ప్రాంతాల్లో ఉంటాయి ఇవి. వాటి ఆకులు కస్తూరి వాసనతో ఉంటాయి. స్వామివారికి వాటినే వాడతారు. పచ్చకర్పూరాన్ని కూడా అభిషేక జలాల్లో కలిపి కుంకుమ పువ్వు గంధపు పొడి కలిపిన సుగంధ జలాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. పూర్వం మిరాశీలున్నప్పుడు ఈ అభిషేక జలాలు, గంధం, అమ్మవారికి అభిషేకం చేసిన పసుపు, స్వామివారి నామానికి వాడిన పచ్చకర్పూరం, వీటన్నింటినీ అర్చకులు, జియంగారు, ఆచార్య పురుషులు కొంత ఆలయానికని పంచుకునేవారు. వీటిని బయట యాత్రికులకు రహస్యంగా అమ్ముకుని డబ్బు చేసుకునేవారని కూడా చెప్పుకునేవారు. ఇప్పుడు ఆర్జిత సేవాదారులకు, విఐపీలకు స్వామివారి గంధం, పచ్చకర్పూరం, అభిషేక తీర్థం ఇచ్చే సంప్రదాయం ఉంది. స్వామివారికి అభిషేకం చేసిన క్షీరం రామానుజుల సన్నిధి ముందే భక్తులందరికీ క్షీర తీర్థంగా ఇచ్చే సంప్రదాయం ఉంది. అభిషేకానికి వచ్చిన ఆర్జిత సేవాదారులకు తీర్థం, పసుపు, పచ్చకర్పూరం, అభిషేక తీర్థం ఇచ్చే అలవాటు ఇప్పటికీ కొనసాగుతోంది. అభిషేకం గురించి చెప్పుకునేటప్పుడు అభిషేకానంతరం స్వామివారికి కట్టే వస్త్రం గురించి ఒక మాట చెప్పుకోవాలి. పూర్వకాలంలో రాజులు, జమీందారులు స్వామివారి దర్శనానికి వచ్చేటప్పుడు వస్త్రాలు బహుకరించే సంప్రదాయం ఉండేది. ఆ వస్త్రం స్వామివారికి కట్టాలంటే వర్తన అంటే ఆ పసుపు ఎంత ఖరీదో అంత నగదు రూపంలో ఆలయానికి కడితే స్వామివారి అలంకారానికి ఉపయోగించడం రివాజు. దానితో పాటు అటువంటి విలువైన వాటిని ఇచ్చే దాతలు కనుమరుగైనారంటానికి లేదు. కానీ తిరుమలలో ఒకప్పుడు మరింత ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే స్వామివారికి సంవత్సరంలో 4 సార్లు పెద్ద పండుగలకు మాత్రమే కొత్త వస్త్రం కట్టేవారట. మిగతా వారాల్లో ఆ వస్త్రాలనే ఉతికి మళ్ళీ కట్టేవారట. అదేంటి అని అడిగితే వస్త్రం ఖరీదు 8,000 రూపాయలకు పైగా ఉంటుందని చెప్పారట. ఇప్పుడు దాదాపు 20 నుండి 30,000 ఉంటుంది. ప్రతి వారం కొత్త వస్త్రం అంటే చాలా ఖర్చు అవుతుందని, అందుకే కట్టడం లేదని అధికారులు అన్నారట. ఈ తిరుమల స్వామి వారికి డబ్బు ఖర్చు అవుతుందని కొత్త బట్ట కట్టకపోవడమా అని వెంటనే ప్రతి వారం స్వామివారికి కొత్త వస్త్రం కట్టాలని ఉత్తర్వులిచ్చి ఎవరైనా దాతలు వస్త్రం ఇస్తే వారి దంపతులను అభిషేకానికి ముందు కూర్చుని చూసే అవకాశం కల్పిస్తామని ఒక స్కీమ్ ప్రవేశపెట్టారు 1978లో తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా ఉన్నటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు. ఆ రోజుల్లో అభిషేకం టికెట్ 200 రూపాయలు. ఈ దంపతులు 8,000 రూపాయలతో వస్త్రం ఇస్తున్నారని అలా చేయడం జరిగిందట. ఆ పథకానికి ఎంత ఆదరణ వచ్చిందంటే ఈ రోజుల్లో ప్రతి శుక్రవారం 15 నుండి 20 వస్త్రాలకు దేవస్థానానికి ఆదాయం వస్తుంది. ఇది 10 ఏళ్ల క్రితం మాట. అంటే ఇప్పటికీ సంఖ్య పెరిగే ఉంటుంది కదా. కట్టేది ఒక వస్త్రమే, దానికి రుసుము 12,500. అలా కాక విడిగా వస్త్రం ఆఖరి నిమిషంలో విఐపిగా వచ్చి ఇవ్వాలంటే 50,000 రూపాయలు కట్టాలి. అలా ఇవ్వాలనుకున్న వారే వచ్చే 30-40 సంవత్సరాలకు అన్ని శుక్రవారాలకు ముందే రిజర్వ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వస్త్రాల కోసం కాదు, అభిషేకానికి ముందు కూర్చొని చూసే అవకాశం ఉందని. 50,000 రూపాయలు కట్టడానికి కూడా ప్రతి వారం చాలా మంది సిద్ధం. సుగంధాల గురించి చెప్పుకునేటప్పుడు ఆర్ఘ్యానికి, పాద్యానికి, ఆచమనానికి, స్నానానికి, ఇతరాలకు వాడే గిన్నెలలో ఏ ఏ సుగంధాలు వాడాలో వైఖానస ఆగమంలోనూ మరీచి సంహితలోనూ వివరంగా చెప్పబడింది. రామానుజుల కాలంలో పూజా క్రమాన్ని కట్టుదిట్టం చేసినప్పుడు ఏమేం వాడాలో చాలా స్పష్టంగా సూచించారు. కానీ ఇప్పుడు పూజా క్రమంలో వాడే సుగంధాలు చూస్తే వాటికి వీటికి సంబంధమే లేదు. ఈ ఆలయ సంప్రదాయం ఏ ఆగమానికి కట్టుబడకుండా సాగుతుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఏ ఆగమంలోనూ పచ్చకర్పూరం గాని, కుంకుమ పువ్వు గాని చెప్పబడలేదు. ఆలయంలో ముఖ్యంగా వాడేవి ఈ రెండే. ఈ 2 పదార్థాలు 15-16వ శతాబ్దాల్లో ఇతర దేశాలతో వ్యాపారాలు పెంపొందిన తరువాత దేశానికి వచ్చిన వస్తువులు. కాశ్మీర్లో కుంకుమ పువ్వు పండించడం ఈ తర్వాత కాలంలోనే. ఆగమంలో చెప్పిన లవంగం, ఏలకులు, గసగసాలు, వట్టివెల్ల వంటివి కూడా వాడుతుంటారు.
స్వామి కైంకర్యంలో పునుగు వాడకం ఈనాటిది కాదు, ప్రాచీన చారిత్రక కాలం నుండి ఉన్నదే. అదే కదా ఇంతవరకు మనం చెప్పుకుంది. ఇప్పటికీ సుగంధ ద్రవ్యాల్లో పునుగుకి స్థానం ఉంది. కస్తూరి మృగాల నాభిలోని కస్తూరి, చమరి అంటే ఆక్స్ మృగం తోక కుచ్చు, చామరం కూడా అన్ని భగవత్ కైంకర్యాల్లోనూ ఉన్నదే. దీంట్లో హింసే ఉంది. వాటిని చంపడం, గాయపరచడం జరగదు. వాటి నుండి విడుదలైన ఒక పదార్థం మాత్రమే పునుగు. నిజంగా వాటి దేహధర్మం ప్రకారం అది వ్యర్థ పదార్థమే. దాన్ని మనం ఉపయోగించడం దానికి బాధాకరం కాదు కదా. గోమయం, గోజలం, ఆవు విసర్జించినవి. వాటి వినియోగం వ్యవసాయంలోనూ ఔషధాల్లోనూ మానవ ఉపయోగకారి. ఆ ఉపయోగం వాటికి హింస కాదు. ఆ మాటకొస్తే పాల కోసం గేదెల్ని, ఆవుల్ని బంధించడం హింస అనిపించుకుంటుందా? డైరీ పరిశ్రమలు ఏమవ్వాలి? తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో మళ్ళీ వచ్చే వారం మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవా మరి.